హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను ఈరోజు మంచి కంటెంట్‌తో వచ్చాను మీ ముందుకి. తప్పకుండా చూడండి. ఐపీఎల్ గురించి అన్నమాట. ఇప్పుడు మనకి ఐపీఎల్ రాబోతుంది కదా! చాలామంది చాలా రకాలుగా వీడియోస్ పోస్ట్ చేస్తారు. నిజానికి ఐపీఎల్ వీడియోస్ పెడితే కాపీరైట్ వస్తుందని అందరికీ భయం ఉంది. కానీ నిజం ఏంటంటే కరెక్ట్‌గా చేస్తే ఐపీఎల్ కంటెంట్‌తో ఛానల్ ఎక్స్‌ప్లోడ్ అవ్వచ్చు. ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. ఐపీఎల్‌ని సేఫ్‌గా ఎలా కవర్ చేయాలో. చాలామందికి క్రికెట్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది కదా! నాకు నిజంగానే వాటి గురించి ఏమాత్రం అవగాహన లేదండి. బట్ నేనైతే కంటెంట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. దాని మీద వ్యూస్ అయితే చాలా బాగా వస్తాయి. మనందరికీ తెలుసు ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటేనే ఒక ఫెస్టివల్ లాంటిది. కానీ ప్రాబ్లమ్ ఏంటంటే మ్యాచ్ క్లిప్స్ యూజ్ చేస్తే స్ట్రైక్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? కంటెంట్ వదిలేయాలా? నో. స్మార్ట్‌గా చేస్తే మనం కూడా గ్రో అవ్వచ్చు. కాపీరైట్ ప్రాబ్లమ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఐపీఎల్ అఫీషియల్ బ్రాడ్‌కాస్టింగ్ రైట్స్ ఉంటాయి. అంటే మ్యాచ్ ఫుటేజ్ అన్నీ ప్రొటెక్టెడ్ కంటెంట్ అన్నమాట. మీరు లైవ్ క్లిప్స్, హైలైట్స్, టీవీ విజువల్స్ ఇవి అప్‌లోడ్ చేస్తే ఖచ్చితంగా కాపీరైట్ క్లెయిమ్ వస్తుంది. స్ట్రైక్ పడుతుంది. వీడియోస్ అన్నీ బ్లాక్ అవ్వచ్చు. అందుకే చాలామంది క్రియేటర్స్ ఐపీఎల్‌కి భయపడుతున్నారు. సేఫ్ కంటెంట్ ఐడియాస్ నేను మీకు చెప్తాను. నచ్చితే ఫాలో అవ్వండి. బట్ డెఫినెట్‌గా రీచ్ ఉంటుంది. క్రికెట్ మీద అవగాహన ఉన్న వాళ్ళు వీడియోస్ చేసి గ్రో అవ్వచ్చండి. సో అందుకే నేను చెప్తున్నాను. నచ్చితే ఫాలో అవ్వండి. ఫస్ట్ వన్ వాయిస్ ఓవర్ ఎనాలిసిస్. మ్యాచ్ జరిగింది కానీ క్లిప్స్ అనేవి వాడకూడదు. మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయండి. ఎగ్జాంపుల్, లాస్ట్ ఓవర్‌లో 20 రన్స్ కావాలి. ప్లేయర్ ప్రెజర్ హ్యాండిల్ చేసి మ్యాచ్ గెలిచాడు. అలా మీరు ఇలా ఎక్స్‌ప్లెయిన్ చేయడం వల్ల ఖచ్చితంగా వ్యూస్ అనేవి వస్తాయి. వాయిస్ ఓవర్ అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. క్లిప్స్ వాడకుండా మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. అందులో చాలామంది నెగెటివ్ తీసుకుంటారు, పాజిటివ్ తీసుకుంటారు. సో ఖచ్చితంగా రీచ్ అయితే ఉంటుంది. మ్యాచ్ జరుగుతున్నప్పుడు లైవ్ చేసి మాట్లాడొచ్చు. మీకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. అలాంటి వాళ్ళకి క్రికెట్ మీద చాలా మంచి అవగాహన ఉంటుంది కదా! ఖచ్చితంగా దీని మీద పోస్ట్ చేయండి వీడియోస్ అనేవి. డెఫినెట్‌గా రీచ్ ఉంటుంది. సెకండ్ వన్ వచ్చేసి ప్లేయర్ స్టోరీస్. సో, ప్లేయర్ యొక్క జర్నీ చెప్పండి. మనకి చాలామంది ఇండియన్ ప్లేయర్స్ ఉన్నారు కదా! ఒక్కొక్క ప్లేయర్ జర్నీని ఎక్స్‌ప్లెయిన్ చేయండి. ఒక ప్లేయర్ యొక్క జర్నీని చెప్పాలంటే మనకి టైం పడుతుంది. లెంతీ వీడియో అవుతుంది కదా! ఈచ్ వన్ వీడియోలో ఒక ప్లేయర్ గురించి మీరు ఖచ్చితంగా జర్నీ చేయండి. అలా ఎంతమంది ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళందరి గురించి మీరు జర్నీ అనేది చెప్పండి. అన్నౌన్ నుండి స్టార్ అయిన స్టోరీస్. ఇదైతే ఆడియన్స్‌కి చాలా బాగా నచ్చుతుంది. అంటే ఎవరో తెలియని వ్యక్తి ఎక్కడి నుంచి పలానా వాళ్ళ యొక్క హిస్టరీ అక్కడి నుంచి ఇంతవరకు జర్నీ జరిగింది అన్నది ఎక్స్‌ప్లెయిన్ చేస్తే ఖచ్చితంగా రీచ్ ఉంటుంది. ప్రొడిక్షన్స్ వీడియోస్ అంటే ఈ టీమ్ గెలుస్తుంది, ఎందుకు గెలుస్తుంది, ఇది చాలా వైరల్ కంటెంట్ అండి. సో దాని మీద కూడా మనం వీడియో చేయొచ్చు. అండ్ ఫ్యాన్ రియాక్షన్స్, మ్యాచ్ క్లిప్స్ ఏమీ లేకుండా పబ్లిక్ యొక్క ఒపీనియన్ తీసుకోండి. మీ ఫ్రెండ్స్‌తో డిస్కషన్ చేస్తూ వీడియోస్ చేయండి. సూపర్ రీచ్ ఉంటుంది. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్పండి. ఈ ప్లేయర్ హైయెస్ట్ రన్స్ ఏంటి? ఈ టీం ఎందుకు స్ట్రాంగెస్ట్? నాలెడ్జ్ కంటెంట్ అనేది ఆల్వేస్ సేవ్ అన్నమాట. తప్పకుండా ట్రై చేయండి ఇలా ఒక్కసారి. ఒక ప్లేయర్ స్టార్టింగ్ నుంచి ఆయన యొక్క హైయెస్ట్ రన్స్ ఏంటి, ఎంతవరకు, ఎలా ఒక జర్నీని మన వీడియో కింద చేసి ఎక్స్‌ప్లెయిన్ చేస్తే ఖచ్చితంగా కనెక్ట్ అవుతారండి ఆడియన్స్ అనేది. ఒక్కసారి ట్రై చేయండి. వీడియో స్ట్రక్చర్ పర్ఫెక్ట్ ఐపీఎల్ వీడియో ఎలా ఉండాలి అంటే ఎగ్జైట్మెంట్ ఉండాలి. టాపిక్ ఇంట్రడక్షన్, ఎనాలిసిస్ ఆర్ స్టోరీ, ఒపీనియన్, క్వశ్చన్స్ టు ఆడియన్స్. నేను స్టార్టింగ్ చెప్పాను కదా, ఇవి ఫాలో అయితే కనుక వాచ్ టైం అనేది ఖచ్చితంగా ఇంక్రీజ్ ఉంటుందండి. సో మెయిన్ ప్లేయర్ యొక్క డీటెయిల్స్ అనేది సంపాదించండి. మీకు ఆల్రెడీ తెలుస్తుంది కదా, క్రికెటర్ ఇష్టపడే వాళ్ళు, ఎక్కువగా క్రికెట్ లైక్ చేసేవాళ్ళు, వాళ్ళ జర్నీ అంతా మీకు తెలుస్తుంది కదా. సో అది అండ్ స్టార్టింగ్ ఇప్పుడు ఐపీఎల్కి ముందు చేసిన మ్యాచెస్ గురించి అలా డిస్కస్ చేస్తూ వీడియోస్ చేయండి. సో మెయిన్ సీక్రెట్ గ్రోత్ టిప్స్ ఏంటంటే ఐపీఎల్లో ఫాస్ట్గా గ్రోత్ రావాలి అంటే ఖచ్చితంగా డైలీ అప్లోడ్ చేయాలి. ట్రెండింగ్ టాపిక్స్ సెలెక్ట్ చేసుకోండి. షార్ట్ వీడియోస్ ప్లస్ లాంగ్ వీడియోస్ మిక్స్ చేయండి. ఎందుకంటే షార్ట్లో రీచ్ వస్తుంది ఖచ్చితంగా. లాంగ్ వీడియోస్లో అయితే వాచ్ టైం అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో షార్ట్స్ మీద కూడా కన్సిడరేషన్ చేయండి. ఒక చిన్న బిట్ తీసుకొని మీరు షార్ట్స్లో పెట్టి లాంగ్ వీడియోలో చూడండి అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయండి.
నెక్స్ట్ బిగ్గెస్ట్ మిస్టేక్, చాలామంది చేస్తున్న బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే మ్యాచ్ క్లిప్స్ యూస్ చేయడం అండ్ సేమ్ కంటెంట్ కాపీ చేసి పెట్టడం, వాయిస్ లేకుండా అప్లోడ్ చేయడం. ఇది చేస్తే కనుక గ్రోత్ అనేది అస్సలు ఉండదండి. సో మీకు ఛానల్ మీద స్ట్రైక్స్ పడుతుంది, కాపీ క్లెయిమ్ పడుతుంది. సో ఎట్టి పరిస్థితిలో అస్సలు 1 మినిట్ కూడా మీరు క్లిప్స్ అనేవి యూస్ చేయవద్దు. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. స్మార్ట్గా చెప్పాలంటే మీరు ఫేస్ రివీల్ చేయకుండా కూడా వీడియోస్ చేయొచ్చు. ఎలా అంటే టెక్స్ట్ వీడియోస్ చేయొచ్చు. వాయిస్ మీరు డైరెక్ట్గానే ఇస్తే బెటర్ అండి. ఏఐ వాయిస్ కన్నా మీరు డైరెక్ట్ మాట్లాడితే ఇంకా బెటర్. ఎక్కువగా ఆడియన్స్ అనేది కనెక్ట్ అవుతారనమాట. అండ్ నెక్స్ట్ ఇమేజెస్ కూడా తీసుకోండి. నాన్ కాపీరైట్ ఇమేజెస్ ఉంటాయి కదా, ఇమేజెస్ ప్లస్ ఎడిట్ చేసి మీరు ఇమేజెస్ తీసుకుని వాటిని ఖచ్చితంగా ఎడిట్ చేయండి. కాన్వాలో కానీ పిక్సార్ట్లో కానీ ఎడిట్ చేసుకోండి. కొంచెం లైట్గా కలర్స్ చేంజ్ చేయడం, కొంచెం డిఫరెంట్గా చేంజ్ చేస్తే కనుక ఎలాంటి కాపీరైట్ అనేది పడదు ఇమేజెస్ మీద కూడా. సో ఇమేజెస్ పెడుతూ కూడా మీరు కంటెంట్ అనేది మాట్లాడచ్చు. మీరు ఐపీఎల్ కంటెంట్ అనేది స్టార్ట్ చేయాలనుకుంటే ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. ఒక్క వీడియో ట్రై చేసి చూడండి. ఒక్క వీడియోకి రీచ్ అయితే రాదండి. సో చేస్తూ ఉండాలి అండ్ కన్సిస్టెన్సీ కూడా ఫాలో అవ్వాలి, టైంకి పెట్టాలి. మీ ఛానల్ అనేది ఖచ్చితంగా ఎక్స్ప్లోర్ అవుతుంది. మీ డౌట్ ఏమైనా ఉంటే కనుక కమెంట్స్లో చెప్పండి, ఖచ్చితంగా రియాక్ట్ అవుతాను. నిజంగా కరెక్ట్ స్ట్రాటజీ యూస్ చేస్తే కనుక ఖచ్చితంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ కంటెంట్తో మనం ఛానల్ని వైరల్ చేసుకోవచ్చు. ఐపీఎల్ అంటే జస్ట్ క్రికెట్ కాదండి, ఇది ఇండియాలోనే బిగ్గెస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫెస్టివల్. 2008 నుండి స్టార్ట్ అయ్యి ఇప్పుడు వరల్డ్లోనే బిగ్గెస్ట్ T20 లీగ్ అయింది. టాప్ ప్లేయర్స్, హ్యూజ్ ఫ్యాన్స్, లాస్ట్ ఓవర్ థ్రిల్. అందుకే ఐపీఎల్కి అన్లిమిటెడ్ క్రేజ్ అనమాట. అండ్ మనం డైరెక్ట్గా అప్లోడ్ చేయట్లేదు కదా అని చెప్పి టీవీలో వస్తున్న మ్యాచ్ చూసి రికార్డ్ చేసి అప్లోడ్ చేయకూడదండి అసలు. సో చాలా కేర్ఫుల్గా ఉండాలి ఆ విషయంలోని. సో ఎక్స్ప్లెయిన్ చేయండి, టుడే మ్యాచ్ ఇలా జరిగింది, ఇలా వెళ్ళింది, ఇలా సూపర్ అయ్యింది, అందుకే టీం అనేది ఇంత క్లోజ్గా ఉంది, సంథింగ్ ఉంటుంది కదా. నాకు అంత ఐడియా లేదు క్రికెట్ గురించి. సో దాని మీద చేయండి ఖచ్చితంగాను. అండ్ మ్యాచ్ ముందు గెస్ వీడియోస్, ఈ టీం విన్ అవుతుందా, ఎందుకు అవుతుంది కమెంట్స్లో చెప్పండి. పీపుల్లో ప్రెడిక్షన్స్, సో ఇందాక స్టార్టింగ్ చెప్పిందే మళ్ళీ రిపీట్ చేస్తున్నానండి. సో ప్లేయర్స్ బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఖచ్చితంగా చెప్పండి. ఎగ్జాంపుల్ విలేజ్ నుండి వచ్చిన ప్లేయర్ ఐపీఎల్లో స్టార్ అయ్యాడు. ఎమోషనల్ కంటెంట్ అనేది ఖచ్చితంగా వైరల్ అవుతుందండి. సో చూడండి. అండ్ టాప్ 5 బ్యాట్స్మెన్, టాప్ బౌలర్స్, బెస్ట్ మ్యాచెస్ ఏంటి, సింపుల్ కంటెంట్, హై వ్యూస్. డైలీ 1 వీడియో, 2-3 షార్ట్స్ అనేవి చేయండి. ట్రెండింగ్ టాపిక్స్ సెలెక్ట్ చేసుకోండి. టుడే మ్యాచ్ ప్రిడిక్షన్, ఎస్టర్డే మ్యాచ్ రివ్యూ, ప్లేయర్ పెర్ఫార్మెన్స్, అంతా దాని మీద మీరు ఖచ్చితంగా వీడియో చేయండి. సో శాంపిల్ వీడియో ఫ్లో చెప్తానండి. టుడే మ్యాచ్లో షాకింగ్ రిజల్ట్, దట్ ఈస్ ద హుక్ లైన్, కంటెంట్స్, ఎనాలిసిస్, ఎండింగ్, మీ ఒపీనియన్ ఏంటి. సింపుల్గా వైరల్ కంటెంట్. ఐపీఎల్ అంటే ఛాన్స్ అండి, మీరు కరెక్ట్గా యూజ్ చేస్తే మీ ఛానల్ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. సో క్రికెట్ మీద అవగాహన ఉన్నవారు ఖచ్చితంగా వీటిని యూజ్ చేసుకోండి. మీరు స్టార్ట్ చేస్తే కనుక కమెంట్స్లో చెప్పండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.